హాయ్ ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్నాం ఉత్తరప్రదేశ్ దగ్గర. ఇక్కడ నుంచి మనకు ఝాన్సీ ఇంకొక 10 కిలోమీటర్లు ఉంది మిత్రులారా, 30. ఒకసారి చూడండి ఈ క్లైమేట్. అసలు కనీసం రోడ్డు కూడా హైవే ఇక్కడ కనబడుతుంది, అంటే పెట్రోల్ బంక్ లైటింగ్ వల్ల. ఇంకెక్కడ కూడా చూడండి, మంచు -14 డిగ్రీ ఉందంట. 14 మళ్ళీ లైవ్ వచ్చింది మిత్రులారా, చూడండి. మన టార్గెట్ ఒకటే, మన భారతదేశమైన అన్ని రాష్ట్రాలు బాగుండాలంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవ్వాలి ఒకటి. అలాగే రానున్న రోజుల్లో కరప్షన్ లేని పార్టీ అయినటువంటి మన బీజేపీ పార్టీని మన ఏపీలో కూడా మనం సాధించుకోవాలి. అది సాధించుకుని ఏం చేయాలంటే, ఇదిగో చూస్తున్నారు కదా మిత్రులారా, భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపించాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలు ఆదుకోవాలని, యువతకి ఉద్యోగ భద్రత, వృద్ధులకు మరియు వికలాంగులకు జీవన భద్రత, అలాగే రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఐటీ మరియు పరిశ్రమలు అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఆటో కార్మికులు, ఇతర కార్మికులకి, డ్రైవర్లకి అందరికీ కూడా ఆదుకొని వాళ్ళకి లేదా ఇంట్లో పిల్లలకి ఇంటికో ఉద్యోగం ఇచ్చి దిశగా ఏ గవర్నమెంట్ అయినా పనిచేయాలనేదే నా టార్గెట్. అలాగే నేను నా పాదయాత్రలో ఎంతోమందితో మాట్లాడాను, చాలా సమస్యలు అన్నీ తెలుసుకున్నాను. వాళ్ళు కూడా లారీలేంటి, ఆటోలేంటి, కార్లోళ్ళేంటి, మామూలు మనుషులేంటి, పని చేసుకునే వాళ్ళు, రైతులు అందరూ కూడా నాకు ఫోన్ చేసి కొంతమంది చెప్పారు, డైరెక్ట్గా రోడ్ల మీద చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఈ సమస్యలన్నింటినీ ముఖ్యంగా అది చూడండి మిత్రులారా, ప్రజల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనే నా చిన్న ప్రయత్నం. చూశారు కదా. అలాగే యువత, ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి మనస్ఫూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మా గురువారిలు మీకు అందరికీ తెలుసు కదా, మా గోకరాజు గంగరాజు గారు. ఈయన అదిగో ఆయన మా నాన్నగారు రంది అప్పారావు గారు, అందరికీ తెలిసిందే. ఇది నేను రంది బాల వినాయక వరప్రసాద్. మిత్రులారా, ఇప్పుడు మనం ఝాన్సీ దగ్గరలో ఉన్నాం. చూడండి, అసలు కనీసం ఇక్కడ రోడ్డు కూడా కనబడట్లేదు. -14 డిగ్రీస్ ఉందంట మంచి. ఇక్కడ ఇందాక చెక్ చేశాను ఆన్లైన్లో, నిన్నటిదాకా -12 ఉంది. ఇవాళ కొంచెం పెరిగింది. ఇంకా ఎదరికెళ్ళి కొద్ది ఇంకో 2, 3, 4 పెరుగుద్దని అందరూ చెప్పారు లారీ డ్రైవర్ వాళ్ళు. పాప మా డ్రైవర్ గారు పక్కన ఉన్న కుర్రోడు ఇద్దరికి కూడా చలికి తట్టుకోలేకపోతున్నారు. దానివల్ల డైలీ కొంచెం మార్నింగ్ లైవ్ పెట్టలేకపోతున్నాను. కానీ వాళ్ళ నుంచి మార్నింగ్, ఈవినింగ్, నైట్ కూడా లైవ్ పెడతాను. ఇంక ఇలాగే నెట్ ఉన్న దగ్గర అలా వదలను, మీరు చూస్తూ ఉండొచ్చు లైవ్. ఇప్పుడే మన అంబటి మహేష్ గారు లైవ్లోకి వచ్చారు. హాయ్ బ్రదర్. రానున్న రోజుల్లో అందరూ కూడా ఓట్లకి ఎవరు డబ్బులు ఇచ్చినా సరే గొర్రెలాగా మనం మోసపోకుండా మంచి వ్యక్తులను నెగ్గించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను మిత్రులారా. అలాగే మనం అవినీతి పార్టీలని ఎంకరేజ్ చేస్తే అది మనకు కాదు, రాబోయే మన తరాల కంటే మన పిల్లలందరికీ అది చాలా ప్రమాదం, మన దేశానికి కూడా. ఎవరైతే కరప్షన్ లేకుండా పార్టీని నడిపి కొంచెం జనాలకు ఏదో సర్వీస్ చేయాలనే ఒక ఇదితో ఉంటారో రాజకీయంగా, అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి రానున్న రోజుల్లో. ఇది ఒక మన తణుకు నియోజకవర్గం కాదు నేను చెప్పేది, మన తెలంగాణ అయినా సరే, మన ఆంధ్ర అయినా సరే, అలా మిగిలిన రాష్ట్రాలకు కూడా. అలాగే మన వీడియో మరి హిందీలో చూసేవాళ్ళు కూడా అర్థం అవ్వాలని ఒక 2 నిమిషాలు హిందీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. లోగోం హమారా నామ్ రంది బాల వినాయక వరప్రసాద్ है. मैं आंध्र से तेलंगाना, तेलंगाना से महाराष्ट्र, महाराष्ट्र से मध्य प्रदेश, मध्य प्रदेश से यूपी, यूपी से दिल्ली, दिल्ली से अयोध्या. पादयात्रा पैदल से जाएगा, आंध्र से दिल्ली, दिल्ली से अयोध्या, पूरा पैदल से. डेली हमारा बस लाइव है, 50 to 55 और 60 किलोमीटर लाइव है. हमारा फेसबुक आईडी बाल विनय रंदी, इंस्टाग्राम भी सेम है, यूट्यूब चैनल भी सेम है. पूरा लोगों हमारा वीडियो देखो, अच्छे है तो शेयर करो, लाइक करो. पूरा लोगों हमारा संकल्प है, खाली हमारा मोदी सरकार फिर एक बार और एक बार और एक बार बनाया तो हमारा संकल्प है आंध्र से दिल्ली, दिल्ली से अयोध्या में पैदल से आएगा है. पूरा लोगों हमारा मोदी सरकार एक बार आएगा तो पूरा इंडिया भी अच्छा है, इंडिया के मनुष्य भी अच्छे है, पूरा अच्छा है. पूरा इलेक्शन टाइम में पूरा लोगों तुम वोट के टाइम में पूरा सोचो, एक बार वोट करो,
फिर एक बार गारंटी मोदी सरकार आता, ये हमारी संकल्प है। हमारी तेलंगाना में कृष्ण रेड्डी जी सेंट्रल मिनिस्टर है, बंडी संजय जी पार्टी अध्यक्ष है, रघुनंदन राव जी हमारा तेलंगाना में दुब्बाग एक्स MLA है, और हमारा MP कैंडिडेट है इलेक्शन में। हमारा आंध्रा के अध्यक्ष पुरंदेश्वरी गारू है मैडम, किरण कुमार रेड्डी जी आंध्रा के BJP लीडर, हमारा गुरुवर्य गोकराजू गंगराजू है, एक्स MP, एक्स TTD है, एक्स BCC चेयरमैन है। हमारा फादर है रंदी अप्पाराव जी, मैं रंदी बाल विनायक वर प्रसाद जी। हमारा संकल्प है पूरा इंडिया भी अच्छा है, पूरा राष्ट्र भी अच्छा है, राष्ट्र प्रजा है, पूरा इंडिया प्रजल है, पूरा अच्छा है। हमारा संकल्प है लोगों पूरा तुम मालूम है। हमारा पादयात्रा जनवरी 3 से आंध्रा में तनुगु से वेस्ट गोदावरी से स्टार्ट हो गया। अभी में हमारा पादयात्रा मध्य प्रदेश में हम खाली 20 किलोमीटर जाएगा तो उत्तर प्रदेश के जाएगा अभी। ये नरेंद्र मोदी सरकार बहुत अच्छा सरकार है। हमारा पूरा हिंदुओं का, पूरा भारत देश का आदमी का राम मंदिर 5 साल के कला है। ये मोदी सरकार पूरा मोदी और छोटा छोटा आदमी का संकल्प में ये कल निर्वहन करेगा। पूरा आदमी अभी बहुत अच्छा है। मैं नियरली 8 और 9 मीन्स 8-9 दिन में दिल्ली जाएगा तो पूरा मोदी सरकार का पूरा हमारा पादयात्रा, पूरा हमारा संकल्प पूरा मैं एक्सप्लेन करेगा तो मीट करेगा तो पूरा इधर से मैं अभी अयोध्या से जाएगा। तुम पूरा आदमी आशीर्वाद करो, हमको दे दो, तुम्हारी आशीर्वाद पूरा हमको दे दो। మిత్రులారా బాగా మాట్లాడానా హిందీలో కూడా, అంటే మరి హిందీలో కూడా చూస్తారు కదా ఆల్రెడీ వీడియో, అందుకని హిందీలో మాట్లాడాల్సి వచ్చింది మిత్రులారా। మరి మనం ఢిల్లీ వెళ్ళేటప్పుడు కల్లా కొంచెం హిందీ నేర్చుకోవాలి కదా। అందరూ కూడా హ్యాపీగా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు। రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక శక్తిలా మారండి, దేనికి భయపడద్దు। భయపడితే జీవితాంతం అలాగే ఎడుతాం మన అందరం కూడా। దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి। మంచు మట్టికి మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది మిత్రులారా। అసలు ఈ క్లైమేట్ అంతా కూడానే అసలు ఏ రోడ్డు కూడా ఏం కనబడతలేదు, చూశారు కదా అదిగో। అంబటి మహేష్ బాబు హాయ్ అన్న, హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లైవ్। నా లైవ్ నచ్చితే అందరూ కూడా దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో విషయాలని, పని చేయలేని విషయాలని, అవసరం లేని విషయాలను ఎన్నో షేర్ చేస్తాం, లైక్ చేస్తాం। దయచేసి మిత్రులారా నా లైవ్ నేను చేసి పాదయాత్రని ఎవరైతే ఆశీర్వదించాలనుకుంటారో, వీడు మంచి పని చేస్తారంటే ఎవరు కనిపిస్తారో దయచేసి లైక్ చేయండి। అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మిత్రులారా। సుమారుగా ఇంకొక 8 రోజుల్లో లేదా 9 రోజుల్లో మనం ఢిల్లీ వెళ్ళిపోతాం, ఇంకా డౌట్ లేదు। రోజుకి 50 కాడికి వేసినా ఇంకా ఇక్కడ నుంచి 480-500 లోపు ఉంది। ఇంకేంటి మిత్రులారా, ఇంకా సూర్యుడు కూడా ఇంకా వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు సూర్యుడు కూడా।